భగవంతుడు కేవలము ఆత్మశుద్ధిని మాత్రమే గ్రహించును కానీ లౌకికమైనటువంటి యొక్క ప్రయత్నములకు ఏమాత్రం కూడా తాను లొంగడు. God responds to a pure heart, but he doesn't care for the worldly efforts and worldly comfort. చరిత్రలో ఎందుండినటువంటి ఒక ఆదర్శం. There is a historic evidence for this. విష్ణు పురాణమునందు కానీ శివ పురాణమునందు కానీ పార్వతి అత్యంత లోక సౌందర్యవతిరాలు అని పేరు. Whether it is in Vishnu Purana or Shiva Purana, Parvati has been described as the most beautiful person. ఇట్టి సౌందర్యవంతురాలని భ్రమించి తన సౌందర్యం చేత శివుణ్ణి వశం చేసుకోవాలని అహంకారం చేత అనేక ప్రయత్నాలు చేసింది. Thinking that she is the most beautiful, she can win over Lord Shiva. With an egoistic sense, she approached Shiva. కానీ ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తాను అందులో విఫలమైపోయింది. Try as she might, she could not succeed in her efforts. ఈ సత్యాన్ని గుర్తించి Realizing this truth, తన అహంకారమును విస్మరించుకొని giving up her ego, తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింప చేసుకుంది. in order to realize the inherent bliss that she had, she made her body undergo certain ఎండకు ఎండి వానకు నాని గాలికి తాను అన్ని విధమైనటువంటి అవస్థలకు అనుభవించి తన శరీరమును శుష్కింప చేసుకుంది. She exposed her body to the heat of the sun, to the cool breeze, and to all మనస్సును the elements. మాత్రమే ఈశ్వరుని యందు లగ్నం చేసుకుంది. She merged her mind in Ishvara. అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధ భాగంగా నిలిచిపోమని చెప్పాడు. Recognizing that ego is completely eradicated in Parvati, Ishvara considered her as half his body. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? ప్రకృతియే పార్వతి. Nature is Parvati. ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది. This nature is most beautiful. ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింప చేసుకుంటుంది. This beautiful nature attracts all people with a sense of ego. అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది. When she has been able to attract all the people, her ego further gets boosted up. కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. That is the reason why every person born in the nature is full of ego. He spends his life like that. యవ్వనాహంకారం, Ego of youth, విద్యాహంకారం, ego of education, ధనాహంకారం, wealth, బలాహంకారం, strength, రాజ్యాహంకారము, kingdom, సౌందర్య అలంకారం, beauty. ఇంకా ఇంకా అనేక అహంకారములు. This way, ego of many types. విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. Even the ego of learning makes God distant from him. కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా దివ్యత్వాన్ని పొందలేదు. Anyone who is swayed by ego can never realize God. దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే. The realized souls are always free from total ego.